హాయ్. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ కీలకం కాబోతున్నారా? కేరళ ఎంపీగా ఉన్న ఆమెకు అసోం బాధ్యతలు అప్పగించడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏంటి? ప్రియాంకను నేరుగా నార్త్ ఈస్ట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా కాంగ్రెస్ ఎలాంటి పొలిటికల్ స్కెచ్ను అమలు చేయబోతుంది? ప్రియాంక గాంధీ రచించబోయే వ్యూహాలేంటి? ప్రత్యర్థి పార్టీలపై వాటి ప్రభావం ఎంత? లెట్స్ వాచ్. అసోం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. తొలిసారిగా గాంధీ కుటుంబానికి చెందిన నేతకు రాష్ట్ర స్థాయి అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. పార్టీ నేతలెవరూ ఊహించని విధంగా ప్రియాంక గాంధీకి అసోం బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో అసోం కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంలో ప్రియాంక గాంధీ పాత్ర గణనీయంగా పెరిగింది. అసోంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడాలన్నా, సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలన్నా ప్రియాంక గాంధీనే అందుకు తగిన వ్యక్తి అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా ప్రియాంకను రంగంలోకి దించారు. పార్టీలో జనరల్ సెక్రటరీ హోదా మినహా ఎలాంటి పెద్ద పదవి తీసుకుని ప్రియాంక గాంధీ అసోం ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించనున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, కేరళతో పాటు అసోంకు కూడా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంక గాంధీ ఫోకస్ అసోంపై ఉండేలా కీలక బాధ్యతలు అప్పగించారు. అసోంనే ఎందుకు అనే ప్రశ్నకు చాలా రాజకీయ కారణాలున్నాయి. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ యువ నాయకుడు. ఆయన తండ్రి తరుణ్ గొగోయ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. అసోంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గౌరవ్ గొగోయ్ లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్గా ఉన్నారు. రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో రెండో స్థానంలో ఉన్న నేతగా ఆయనను చూస్తున్నారు. బలమైన రాజకీయ వ్యూహాలు, కూటమి సమీకరణలు లేకుండా బీజేపీని ఓడించడం చాలా కష్టం. అందుకే గౌరవ్ గొగోయ్కు రాజకీయంగా అండగా ఉండేందుకు, వ్యూహాలు పంచుకునేందుకు ప్రియాంక గాంధీని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి రావాలంటే అభ్యర్థుల ఎంపిక ఆషామాషిగా ఉండకూడదు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థుల బలాబలాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆయా నియోజకవర్గాల్లో వాళ్లకున్న పట్టుపై డేటాను విశ్లేషించుకోవాలి. ప్రత్యర్థులకున్న విజయావకాశాలను ముందుగానే అంచనా వేయగలగాలి. స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ ఇవన్నీ చేయబోతున్నారు. కేవలం ఈ ఎన్నికలు మాత్రమే కాదు, వచ్చే 5 ఏళ్లలో ఈశాన్యంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ను మార్చే వ్యూహం కూడా ఉంది. అసోం అసెంబ్లీలో 126 స్థానాలుంటే గత ఎన్నికల్లో ఎన్డీఏ 75, కాంగ్రెస్ కూటమి 50 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏకు 43.9% ఓటు షేరింగ్ వస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోట్ కూటమి 42.3% ఓట్లు కైవసం చేసుకుంది. ఈ రెండు కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 1.6% మాత్రమే. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సరైన వ్యూహంతో వెళ్లి ఉంటే ఈ ఫలితాలు మరో రకంగా ఉండేవి. గతంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో బంధుప్రీతి, టికెట్ల అమ్మకం వంటి ఆరోపణలు వచ్చాయి. ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ విమర్శలకు తావు ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసోం కమిటీలో ప్రియాంక గాంధీతో పాటు మరో 2 సభ్యులున్నారు. ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ప్రియాంక గాంధీ ప్రధాని అయితే ఇందిరాలాగా బంగ్లాదేశ్కు గట్టి సమాధానం చెప్తారని గతంలో ఈయన వ్యాఖ్యానించారు. అసోం ఎన్నికల వేళ ఈయనకు కూడా స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. అసోంలో ప్రియాంక గాంధీకి ఇచ్చిన బాధ్యత కేవలం రాష్ట్ర ఎన్నికల వరకే పరిమితం కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈశాన్య భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి అసోం కీలక మలుపు కావచ్చు. ఆ మార్గంలో ప్రియాంక గాంధీ నాయకత్వం ఎంత ప్రభావం చూపుతుందో 2026 ఎన్నికల ఫలితాలు చెప్పబోతున్నాయి.